ఇవాళ అయితే మనం ఎక్కడికి అదేంటి బేసంట్ నగర్ బేసంట్ ఏంటది పేషెంట్ కాదు బేసెంట్ BESANT బేసంట్. ఓ ఏదో ఫేమస్ చర్చెస్ అంట, బీచెస్ అంట. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. అప్పుడప్పుడు ఇంగ్లీష్ తప్పోదో ఉంటుంది, క్షమించండి. ఐఎమ్ నాట్ దట్ పర్ఫెక్ట్ లైక్ హిమ్ ఆర్ హిమ్ ఆల్సో. ఏంట్రా ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకోమంటే నేర్చుకోవు. గూగుల్ చేస్తున్నా కదా అప్పుడప్పుడు. మాట ఇన్స్టాగ్రామ్లో అంటే వస్తుంది వొకాబులరీ. అరే ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు కూడా ఇలాంటికి అదే ఏంటది ఓన్లీ రీల్స్ అంటారు. మీరు రీల్స్ చూస్తాను కూడా. నేను అందులో ఏం చూస్తాను తెలుసా? ఏం చెప్తామో మాకు తెలుసులే. ఓన్లీ ఫినాన్షియల్గా ఎలా స్టేబుల్గా ఉండాలి, మన మైండ్ని మన హార్ట్కి లింక్ ఎలా చేయకుండా ఉండాలి అన్నది చూసుకుంటాం అనమాట మనం. అంటే ఫుల్ రివర్స్. అరే ఏంట్రా చూస్తున్నాం? నువ్వు ఏ తప్పు చేసి దొరకలేదు, ముఖం దాచుకుంటున్నావండి. ఏం చేస్తానో అడిగాను. అది ఏం చేస్తాను చూపించు. దారి చూస్తున్నాను. దేనికి? మన వెళ్ళే బీచ్. నైస్ రా. సుబ్బు మన వాళ్ళందరూ ఎరంగారా? ఎరా ఎక్స్ప్లోరింగ్ గల్లీయా? ఎక్స్ప్లోరింగ్ చెన్నై గల్లీయా? మొత్తం మన స్క్రాచ్ ఉంటుంది. ఏదైనా గల్లీలో తిరిగి ఒకసారి వీడు కూర్చున్నాడా? మా ఫ్రెండ్ వైభవ్. వీడి పేరు ఎంతకే బయట, వీడి పేరు బజార్ కాదు వైభవ్. ఆ వీడియో వల్ల లేదు అప్పటి నుంచి మా వాడికి క్రేజ్ వచ్చి అంతా ఆఫీస్లోనే అంత అన్ని చోట్ల బజార్ అంటున్నారు. సరే వాళ్ళు అడగలేదు. చూడరా ఇప్పటి నుంచి అందరూ నిన్ను వైభవ్ అని పిలుస్తారు. వైభవ్ ఇందాక సుబ్బుగాడు నాకు ఇంగ్లీష్ రాదని చాలా బాధ పెట్టాడు రా. దానికి నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటది? ఈ బ్లాగ్ అంతా వేరే లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవ్వకుండా ఓన్లీ అచ్చి తెలుగులో మాడదామని ఫిక్స్ అయ్యాను. ఏమంటావు? స్టార్ట్ చేద్దాం మరి. ఇంకా అంతా ఆంగ్ల పదాలు ఎక్కడ వాడం, ఇంకంతా తెలుగులోనే ఉంటుంది మొత్తం బ్లాగ్ అంతా. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. చూద్దాం గైస్. మేము కూడా దానికన్నా ముందు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. చెప్పు, నేను కూడా వింటా. తెలుగు అన్నావు కాబట్టి మొత్తం తెలుగు భాషలో మాడదాం. ఇది ఒక విజ్ఞప్తి అనమాట. మన కార్యాలయంలో పనిచేసే కార్మికులందరికీ ఇది ఒక విజ్ఞప్తి. మన కార్యాలయం. ఓకే క్రమశిక్షణ అది. ఓకే గైస్, కార్యాలయం అంటే తపాలా కార్యాలయం. దాన్ని రాంగ్గా పోట్రీ చేయకండి ఎవరికి. ఓకేనా? వీళ్ళు వై శివ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. టీ ఓన్లీ టీ. జల్లికట్టు అంట, గోలీ సోడా. లెట్స్ ట్రై దిస్. టీ అనుకున్నాం, చూసి టెంప్ట్ అయ్యాం మళ్ళీ. ఓకే మహేష్ బాబు థమ్స్ అప్ తాగినట్టు తాగోరా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది గోలీ సోడా కదా, రసన. ఇది అది బాగాలేదు. రసనాలో సోడా బాలే. ఎక్కడ తాగుతాం సోడాలు ఎప్పుడు? థమ్స్ అప్ టేస్ట్ ద థండర్. సో అట్ లాస్ట్ చర్చికి అయితే వచ్చాం. చాలా బాగుంది, చాలా పెద్దది. వైభవ్, చెన్నైలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను జెస్సీని ఎందుకు లవ్ చేశానంటో? డెస్టినీ ఉండొచ్చు. ఇది సేమ్ ఏమై చేసాలో చర్చిల్లో ఉందిరా, కేరళ చర్చిల్లాగా కదా. బాగుంది. సో ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అనుకుంటా. ఇందాక చూసేసింది బ్యాక్ సైడ్ వ్యూ. ఆత్రంతో ముందు మీకు అది చూపించేశాను. భోజనాలా? ఎవరితో పెళ్ళి కూడా జరుగుతుంది. అరే ఏంటి, ఏం చేస్తున్నారు? అదే అది బొక్కే ఉంది కదా చేతిలో, అమ్మ చేతిలో. అది వెనక్కి వేస్తే ఎవరు పట్టుకుంటే వాళ్ళు నెక్స్ట్ పెళ్ళి అనమాట. నడైతే వెనక్కి వెళ్ళిపోతాం, త్వరగా వెళ్ళిపోతాం వెనక్కి. సో మొత్తానికి ఇలా చర్చకొచ్చి ఈ అమ్మాయిలని అయితే ఆనందంగా సాగనింపేసాం. అప్పగింతలు ఇచ్చేసాం మెల్లగా.
అమ్మాయి ఎక్కట్లేదు, ఎందుకో స్టక్ అయిపోయింది. పాపం బాధ వేస్తున్నట్టుంది. బొక్క వేసేది అనుకున్నా, సర్లే వచ్చా. దిగినప్పుడు కార్లు వెళ్తే బాత్రూమ్ మాయా BMW కారు ఉన్నంత మాత్రాన బాధలు ఉండమంటావా? ఎందుకుండా ఉంటాయి అవన్నీ షో మాయా, అంతే మాయా, నుంచి ఏముండవు. రెంట్కి తెచ్చారంట. ఏమో అవ్వచ్చు, ఛాన్స్ ఉంది కదా, తెలీదు మనకి అంతే. పెళ్లి కొడుకు, కాబోయే పెళ్లి కొడుకు, తోడు పెళ్లి కొడుకు వెళ్ళిపోయింది అమ్మాయి, వెళ్ళిపోయింది. చాలా బాధగా ఉంది. శివ ఎడక శివ పేరేంటి ఇప్పుడు? సైమన్ శివానా? కాదు ఏంటమ్మా, భోజనం ఎక్కడ పెడతారు కనుక్కుంటాం. అరే టైం చూసావా? 4 నా వాచ్ పని చేయట్లేదు. బాగుంది, మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అయితే బాగుంది. సుబ్బు రండి, సుబ్బు మనోళ్ళే అందరూ రండి. ఫ్రెండ్గా పైకి అయితే వచ్చాం. ఎందుకంటే మీకు చూపించినంత చర్చ కాదంట. ఫుడ్ వేరే మరి నేను అది ఇప్పుడే సెల్ఫీ కూడా అయింది. చాలా కాన్ఫిడెంట్గా అయితే లోపలికి వచ్చాం. చాలా కాన్ఫిడెంట్గా మీ అందరికీ కూడా చూపించాను ఇదే చర్చ్ అని. తెర చూస్తే ఫంక్షన్ హాల్ అంట. సారీ గైస్, ఇదంతా చర్చ్. మోసపోయాం, భోజనాలు కూడా దొరకలేదు ఆఖరికి. అరే చాలా కాన్ఫిడెంట్గా అదే చర్చ్ అని చెప్పాం. అలాగంటారు. మనం వెళ్ళి దేవుడిని దర్శించుకుని ప్రసాదం పెడితే ప్రసాదం తీసుకుని వచ్చేద్దాం. రే నువ్వు జోకులు వేస్తున్నావు చాలా. ఇది చర్చ్. చర్చ్ చూడడం అయితే అయిపోయింది. నెక్స్ట్ బీచ్ అంట, బీచ్కి వెళ్దాం. రైట్ సైడ్ ఏదో పెద్దది ఉంది కదా, దానికి కాకుండా ఎక్కడికి వెళ్తున్నావు? బీచ్ బీచ్ ఇది వద్దా? బీచ్ కనబట్లేదు, మొత్తం స్టాల్స్ అని నింపించారు. వాళ్ళ నుంచి నువ్వు నా కెమెరామ్యాన్. నన్ను ఎంత బాగా చూపిస్తావో నీ మీద వదిలేస్తున్నా. గొంత పొంగడం రా తీసుకుంటావు వచ్చి చాలా నేను చూసి. మొత్తానికి బీచ్కి వచ్చాం. ఇది మా సైడ్ ఉన్న ఈసీఆర్ బీచ్ కన్నా బాగుంది. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా చెప్పాలి, వాటర్ క్వాలిటీ నీట్గా ఉంది బీచ్ అయితే. రష్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇవాళ. సండే మేబీ సండే వల్ల అయ్యి ఉండొచ్చు. చెన్నై వచ్చాక వెలుగుండగా బీచ్ రావడం ఇదే సెకండ్ టైం అనుకుంటుంది అంతే. థ్యాంక్ యూ రా, బాగున్నారు. ఎవర్రా మహానుభావుడు? మనసున్న మహారాజు, నీకు మంచి వైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైభవ్. కూడా కోరుకుంటుంది. బీచ్ కాఫీ కప్ కట్టి వచ్చేయండి. ఎక్కడ రింగుల గేమ్. ఫిష్ ఫ్రై, లెట్స్ ట్రై దిస్. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత బాబా నోరు ఊడిపోతుంది. అండ్ నౌ వీఆర్ ట్రయింగ్ చిగర్తాండా. మధురై ఫేమస్. మామూలుగా స్పెషల్ ఏంటిది ఇది? మధురై ఫేమస్ జిగర్తాండా. ఒరిజినల్ అయితే ఎలా ఉంటుంది? ఇలా తాగగానే కిక్కేస్తుంది. గాల్లోకి వెళ్ళిపోతావా? వేరే లోకల్లోకి వెళ్తావా? మరి ఇప్పుడు వెళ్ళావా? రాజమండ్రి రోజు బట్ బాగుంది.